ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి 6 సంవత్సరములు మరి గాడ్స్ లవ్ మినిస్ట్రీకి పూర్తి చేసుకోవడానికి, అనగా ఆయన యొక్క సువార్త పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశారు. అందుకని ఈ దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ దినము మీ ముందుకి రావడం జరిగినది. ఇప్పుడు చక్కగా మరి ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. నాయన, నా తండ్రి, మరి నా ప్రభా 6 సంవత్సరములు పూర్తి చేసుకుని నాయన 7వ సంవత్సరంలోనికి నాయన రావడానికి మీరు ఇచ్చే కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క మాట చొప్పున నాయన, నా తండ్రి, మీ చిత్తం చొప్పున నాయన, నా తండ్రి, మీ పని చేస్తూ ఉండగా నాయన, నా తండ్రి, మాకును అనేక మందికి నాయన, నా ప్రభా, చూసే నాయన ప్రేక్షకులకి, అలాగే సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరు తోడై ఉండి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప కలిగిన రాజువి, దయగలిగిన తండ్రివి నాయన, నా ప్రభా, ఆది నుండి అంతం వరకు మీ యొక్క కృపను, కనికరాన్ని నాయన ఉంచి సహాయం చేసి మీ యొక్క ఆత్మతో నాయన నడిపించమని కోరుకుంటున్నాను. మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని సంధించి నా ప్రభా వారి యొక్క జీవితాలలో ఆశ్చర్య అద్భుత కార్యాలు చూడడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. నాయన పాటల్లోని, సాక్ష్యంలోని, అలాగే ప్రభా వాక్యంలోను, అలాగే ప్రభా మీ యొక్క దర్శనములు నాయన మేము చూపిస్తూ ఉండగా వాటి యందు నాయన ఆసక్తితో నాయన అనేక మంది మీ వైపు తిరిగి అనేక మంది దర్శనములు పొందుకునే వారిగా ఉండడానికి కృప చూపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనము పాటతో దేవుణ్ణి ఆరాధించుకుందామండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు.
పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. 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 ఇప్పుడు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన చూపించిన దర్శనాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. చక్కగా మీరు కూడా మరి ఆ వాక్యాన్ని విని మరి దేవుని యొక్క కృప ఇలా ఉంటుందని తెలుసుకుని మీరు కూడా అనేకమైన దర్శనాలు పొందుకోవాలని నా ఆశ, ప్రార్థన. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని విని దర్శనంను చూచి బలపడడానికి దేవుడు సహాయం చేస్తారని దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్యంలోనికి వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యం గురించి. యెహోవా దేవా నా తండ్రి, మీ యొక్క కృపా కనికర స్థానం బట్టి నాయన
ఈ వాక్యాన్ని నా ప్రభా నాయన నా తండ్రి మీరు బోధించులాగా సహాయం చేయండి. నన్ను మీ బోరగా వాడుకుని నా ప్రభా సహాయం చేయండి. మీ ఎంత అద్భుత ఆశ్చర్య కార్యాలు మా యొక్క జీవితాలలో చేస్తారో అవన్నీ కూడా నాయన చెప్తూ ఉండగా మీ ఆత్మతో సంధించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకుందామండి. వీలైన వారు బైబిల్ తీసి చూస్తే బాగుంటుందని నా విజ్ఞాపన. యోవేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చూసుకుందామండి. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ అవనులు దర్శనము చూతురు. చూసారా, ఇక్కడ ఏమని వ్రాయబడినది అని అంటే, అనేకమైన జనుల మీద ఆయన యొక్క కృప ఆత్మ ద్వారా కుమ్మరింపజేసి వారికి మంచి కలలు అలాగే దర్శనములు దేవుడు అనుగ్రహిస్తారు అని ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. దేవుని యొక్క కృపచేత దర్శనములు మరి కలలు అనేది దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు. మనము యేసేపు యొక్క జీవితంలో చూసినప్పుడు అనేకమైన కలలు ఆయనకి వచ్చి ఆ యొక్క అర్థం అనేది తెలియచేస్తూ ఉండేవారు. అందుకని యేసేపుకి కలలు కనేవాడు అని వారి యొక్క అన్నలు చెప్పడం జరిగినది. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది. ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, యవ్వనులు దర్శనములు చూతురు. దర్శనము చూశాడు యేసేపు. చూసి చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఆ యొక్క దర్శనము నెరవేర్చబడినప్పుడు అది మరి ఎంతో బహుబలంగా మరి అది జరగడం అనేది వారి యొక్క అన్నదమ్ములు చూడడం జరిగింది. కాబట్టి మన జీవితాలలోని ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు దర్శనములతో అలాగే మన యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళి దేవుడు అనేకమైన విషయాలు మనకి తెలియపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంకొక వాక్యము మనము చూసుకుంటే ఆదికాండము 2వ అధ్యాయంలోని 19-20 వచనములను చూసుకుంటే, దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. ఇక్కడ మరి ఆదాము దగ్గరికి అనేకమైన జంతువులను దేవుడు పంపించినప్పుడు ఆదాము వాటికి చక్కటైన పేర్లు పెట్టారు. ఆ పేర్లే ఆ యొక్క పశువులకి జంతువులకి అన్నిటికీ కూడా మరి ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఒక మనుషుని దగ్గరికి జంతువులు రావడం అనేది ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. ఆదికాండము 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలని చూసుకుందామండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులను 7ను పెంటులను 7ను పవిత్రములుగా జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవియు 7ను ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్దకు ఉంచుకొనుము. ఇక్కడ ఏమి రాయబడుతూ ఉన్నదండి? నోవాతో దేవుడు అంటున్నాడు, నోవా, నువ్వే నీతిమంతుడుగా నేను చూశాను కాబట్టి నీవును కొన్ని జంతువులు పవిత్రమైన జంతువులు నీతో కూడా ఉంచుకొనవలెను అని ఇక్కడ రాయబడుతున్నది. ఇక్కడ ఒక మనుషుని దగ్గరికి కొన్ని జంతువులు
దేవుడు పంపించి అక్కడ ఉంచుకోవాలి, భద్రపరచుకోవాలి అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. మనుషుని దగ్గరికి జంతువులు, మనుషులు జంతువులు ఇద్దరు కూడా మరి ఎంతగానో కలిసి కొన్ని దినములు వారు జీవించినట్టుగా మనకు ఈ వాక్యము రాయబడుతూ ఉన్నది. ఇక్కడ దేవుడు 4వ వచనంలో, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని నోవాతో చెప్పాను. ఇక్కడ ఎన్ని దినములు మరి ఆ యొక్క జంతువులు నోవాతో ఉండాలి అని, ఒక మనుషులతో ఉండాలి అని దేవుడే ఏర్పాటు అనేది ఇక్కడ కనపడతా ఉన్నది. దేవుని యొక్క ఏర్పాటు గొప్పది, ఆయన కృప గొప్పది. అట్లాగే ఇంకొక వాక్యము మనము చూసుకుంటే ఆదికాండము 8వ అధ్యాయము 19, 20, 21 చూసుకుందామండి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించు అన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవా యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షుల అన్నిటిలోనూ కొన్ని తీసి కొన్ని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి, ఇక్కడ దేవుని యొక్క కృపను బట్టి ఏమని వ్రాయబడుతూ ఉన్నదండి, ఇక్కడ నోవాతోని మరి కొన్ని జంతువులు ఆ ఓడలో నుంచి బయటకు వచ్చాయి. బయటికి వచ్చిన తర్వాత నోవా కొన్ని యొక్క పశువులను తీసుకుని దేవునికి దహన బలిగా అర్పించి, అక్కడ జంతువులను మనుషులను అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నట్టుగా ఇక్కడ కనపడతా ఉన్నది. ఎంత గొప్ప సంగతి అండి. మనుషులను జంతువులు ఇద్దరు కూడా దేవుని స్తుతించడము, కలిసి ఉండడం అనేది చాలా మరి మనకైతే సాధ్యము కాదు. కానీ దేవుడే మనకి మన దగ్గరికి పంపించి మనల్ని ఎంతగానో ఆయన కృపకి పాత్రలుగా చేయడానికి ఆయన యొక్క ఆత్మను కుమ్మరిస్తారు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు నాకు ఒక 22 years బ్యాక్, 22 సంవత్సరములు వెనకాతల, నాకు 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు దేవుడు నాకు చూపించిన ఈ దర్శనం అనే కన్నా దేవుడు నాకు ఆ యొక్క నా ఆత్మతో ఆయనని ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు అని చెప్పడం అనేది కరెక్ట్ అవుతుంది. నాకు 28 సంవత్సరములు ఉండినప్పుడు, నేను మరి చక్కగా మరి నిద్రిస్తూ ఉండినప్పుడు నా ఆత్మ చక్కటి వనములోనికి మరి అక్కడికి నడుస్తూ వెళ్ళినప్పుడు అక్కడ దేవదూత వచ్చి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళినప్పుడు నేను అక్కడ చక్కటి ఆ యొక్క మంచినీళ్ళ ఒక కాలువలాగా ప్రవహిస్తూ ఉన్నది. చక్కటి మరి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడ మంచి చెట్లు ఉన్నాయి. మంచిగా అంటే ఎంత చక్కటి అంటే డీప్ ఫారెస్ట్ లాగా ఉన్నదన్నమాట. ఎటు చూసిన అందమైన ప్రకృతి, చక్కటి ప్రకృతి. తెల్లవారు అప్పుడే అవుతూ ఉన్నది. ఇంకా చీకటి కూడా కంప్లీట్గా వెళ్ళలేదు. అక్కడ చక్కగా మరి ఆ యొక్క వెలుగులో ఒకవైపు చూస్తూ ఉంటే ఈ యొక్క నీటి యొక్క కాలువ పారుతూ ఉంది. మరి సహజ సిద్ధమైన ఆ యొక్క వాటర్ ఫాల్స్ పడుతూ ఉన్నాయి. అలాగే ఒక పక్క చూస్తూ ఉంటే చక్కటి పూల తోట, ఎన్ని పూలు, ఎన్ని రకాల పూలు, పెద్ద పెద్ద చెట్లు, చక్కటి అందమైన రంగురంగు చెట్లు, ఆ చెట్ల మీద చక్కటి పక్షులు,
అన్ని రకాల పక్షులు ఉన్నాయి అంటే నిజంగా చాలామంది అంటారు కదా, కళ్ళతో చూస్తే కళ్ళు చాలవన్నట్టుగా అక్కడ అంత రమ్యంగా, ఎంతో అందముగా, చక్కగా మరి ఉన్నాయి అవన్నీ కూడా. నేను అవంతా చూస్తూ ఉన్నాను. చూసి అక్కడ నేను మోకరించాను. అయ్యా, ఇంత గొప్ప కార్యాన్ని నాకు చూపించావు, నీ యొక్క సృష్టిని నాకు చూపించావయ్యా, ఎంత గొప్ప భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా అని నేను దేవుని అక్కడ స్తుతించడానికి మోకరించాను. ఎటు చూసిన అందం, ఎటు చూసిన ప్రకృతిలో ఆయన యొక్క కృప కనపడతా ఉన్నది. మనుషునికి ఎంత గొప్ప సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారో అదంతా కూడా అక్కడ కనపడుతుంది నాకు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ సంతోషం అంతా కూడా ఏ విధంగా నా హృదయంలోనికి వచ్చింది అంటే దేవుణ్ణి నేను స్తుతించాలి అని అక్కడే నేను ఆ యొక్క పచ్చిక మీద మోకరించాను. మోకరించి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకునేటప్పుడు నా చుట్టూ అన్ని జంతువులు వచ్చినాయండి. ఒక్క జంతువు అని కాదు, సింహము, ఆవు, గేదె, ఏనుగు, పులి, చిత్తపులి, కుందేళ్ళు, పక్షులు, ఆ యొక్క చెట్ల మీద పక్షులు అవన్నీ కూడా నా చుట్టూ వచ్చినాయి. వచ్చి నాతో అంటున్నాయి. ఏమంటున్నాయంటే, నీతో మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము అని అంటూ ఉన్నాయి. నేను విన్నది నిజమేనా? వారి యొక్క భాష నాకు అర్థమవుతుందా అని నేను చాలా ఆశ్చర్యం పోయాను. కానీ అవి మాట్లాడుతున్నాయి. ఏమంటున్నాయంటే, నీతో పాటు మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము అని అవన్నీ జంతువులు, పక్షులు అన్నీ చెప్పడం అనేది జరిగింది. ఎంత సంతోషం అంటే ఆ వనము చూడడమే సంతోషం, ఇంకా ఆ జంతువులన్నీ కూడా నా చుట్టూ ఉండినప్పుడు ఇంకా సంతోషం. ఆ సంతోషానికి అవధులు లేవండి. అంత గొప్ప సంగతి. మీ ముందుకి మేము ఇది పెడతా ఉన్నాం, మీ పిక్చర్ పెడతా ఉన్నాం. ఇంతకన్నా గొప్ప కార్యాన్ని నేను చూశాను. దేవుడు ఇదొక మనుషునికి ఆయన ఇచ్చే గిఫ్ట్, మనుషులకి ఆయన ఇచ్చిన బహుమానం ఇది. ఇది జరుగుతుందండి. ఎన్ని కోట్లు పెడితే మాత్రం ఇది జరుగుద్దా? జరగదు. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇలాంటి పిక్చర్ అనేది ఎవరి జీవితంలోని జరగదు. అది దేవుడు చేస్తేనే జరుగుతుంది. దేవుడు నాకు అంత కృపని ఇచ్చారు. ఇంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి నా జీవితంలో? అంతముగా అసలు చూస్తూ ఉంటేనే అయ్యా అయ్యా ఎంత గొప్ప కృపనిచ్చావయ్యా అని సాగిలాపడి ప్రార్థన చేసి స్తుతించా. ఎన్ని సంవత్సరములు అయినప్పటికీ కూడా నా కళ్ళ ముందు, నా చెవులలో అది వినపడుతూనే ఉంది, అది కనపడుతూనే ఉంది. అంత కృపని దేవుడు నాకు అనుగ్రహించారు. నాకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా. అనగా దేవుని దృష్టిలో
ఆయన యొక్క కృపను బట్టి ఆయనని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన గిఫ్ట్స్ అనుగ్రహిస్తారు. బహుమానాలు ఇవి ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని మిలియన్స్ పెట్టినా కూడా రావు ఇలాంటివి. అలాంటివి దేవుడు మనకిస్తాడు. మీరు ట్రై చేయండి. నిందారహితుడుగా, నీతిమంతుడుగా, యేసయ్యను కలిగిన బిడ్డగా జీవిస్తే కనుక తప్పకుండా ఇలాంటి బహుమానాలు మీ జీవితాలలో కూడా జరుగుతాయి. చూసారా ఎంత రమ్యంగా ఉంది, ఎంత మరి ఆయన కృప కనపడుతుందో చూడండి. నేను ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు అందరికీ కూడా దేవుడు చూపించిన దర్శనములు, దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన ఆత్మను మీతో పంచుకోవాలని. కానీ నాకు చక్కటైన మరి పెయింట్ చేసి చక్కగా గ్రాఫిక్ చేసేవాళ్ళు నాకు దొరకలేదు. మరి ఏదో చేయగలిగినంత వరకు ఈ యొక్క పిక్చరు రావడానికి మీ ముందుకి దేవుడు సహాయం చేశారు. ఇంతకన్నా గొప్ప అద్భుతంగా ఉంటుంది అది మాటలతో చెప్పలేనిది. అది చూస్తేనే అంతకన్నా చెప్పగలిగింది ఏమీ లేదు. అంత గొప్ప కృపని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. నా ఆశ ఏమిటి అంటే, ఇవన్నీ చూపించడానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా నా యొక్క కుటుంబానికి దేవుని యొక్క కృప ఎట్లా ఉంటుంది అనేది వారికి తెలియాలి. ఈ లోకంలో ఇదంతా కూడా మరి ఎంతవరకు దేవుని యొక్క ఆ యొక్క ఇది చూడాలి. చూసి చక్కగా మీరు కూడా ఇట్లాంటి దర్శనములు పొందుకోవాలి అని దేవుని యొక్క కృప చేత ఈ యొక్క మరి పిక్చర్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. చూడండి, బాగా చూడండి. ఎంత చక్కటిగా ఆ యొక్క జంతువులన్నీ కూడా ఆరాధిస్తున్నాయి. నేను ఆరాధిస్తున్నాను. నిజంగా మన జన్మ ధన్యమవుతుంది కదా ఇట్లాంటిది దేవుడు అనుగ్రహిస్తే. ఆశగల వారికి దేవుడు ప్రతిదీ కూడా అనుగ్రహిస్తానన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు దేవుడు. తృప్తిపరిచే దేవుడుగా ఉంటారు. కాబట్టి మీ జీవితాలలో కూడా ఆశపడితే కనుక దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు. మీకు ఏ ఒక్క దర్శనాలు దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నారో అవి అనుగ్రహిస్తారు. మిమ్మల్ని బలపరచడానికి, దేవుని యొక్క బహుమానం ఎలా ఉంటుందో తెలియడానికే నేను ఈ యొక్క విజన్ అనేది చూపిస్తూ ఉన్నా, ఈ పిక్చర్ని చూపిస్తూ ఉన్నా. చూసి దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. దేవుడు మనుషుణ్ణి ఎందుకు సృష్టించుకున్నారు అంటే ఆయనని స్తుతించడానికి, ఆయనని మనము సేవించడానికి, ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి మనుషులను దేవుడు సృష్టించుకున్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయనని ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, ఆయన కృపని ఎంతగానో కొనియాడేవారిగా మనము ఉండాలే కానీ ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో చూసి మనకి అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, అవన్నీ కాదండి. దేవుడు అసలు ఎన్ని కోట్లు పెడితే రానిది, పొందలేనిది మనకి ఇస్తూ ఉంటే ఈ అల్పమైనవి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనము ప్రాకులాడిన అవసరం లేదు. నేను ఎంత సంతోషముగా ఉంటాను అంటే దేవుడే నా దేవుడుగా ఉంటారు. ఆయన శ్రీమంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన వేవేలు పొగడదగిన దేవుడు. అలాంటి దేవుడు నాతో ఉండగా నాకేమీ ఇంకా దిగులు, భయము, బాధ ఏం లేదు కదండి. చక్కగా సంతోషంగా నా హృదయము ఎల్లప్పుడూ కూడా
ఆయనని ఆరాధిస్తూ ఉంటాను. కాబట్టి దేవుని యొక్క దర్శనములు దేవుడు నాకు నా ఆత్మను తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. నేను చూసి ఎంతో ఆనందిస్తాను, ఎంతో సంతోషిస్తాను. నా సంతోషానికి అవధలే ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు సంతోషం కలగట్లేదా? కలుగుతుంది కదా, ఎంత సంతోషం కలుగుతుంది. దేవుడు అంత సంతోషాన్ని ప్రతి మనుషునికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ నోవా జంతువులు దేవునికి బలిపీఠమును కట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుడు ఆ యొక్క సువాసనని ఆగ్రహించి వారిని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ఆ వచనాన్ని చూసుకుంటే 9వ వచనము 1వ వచనంలో 9వ అధ్యాయము ఆదికాండము 9:1 దేవుడు నోవాను అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇక్కడ ఏమని రాశారు దేవుడు అంటే, ఇక్కడ నోవాను వారి యొక్క కుమారులను ఆశీర్వదించారంట. ఎలా ఆశీర్వదించారు అంటే, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆశీర్వదించారు. మన జీవితాలలో ఆయన కలిగి ఉంటే, ఆయనని మనము స్తుతిస్తే, ఆయనని కొనియాడి ఆయనని మనము ఎంతగానో మన యొక్క జీవితంలో ఆయనకి స్తుతులు అర్పిస్తూ ఉంటే కనుక అది దేవుని యొక్క కృపని మనము పొందుకునే వారిగా మనము ఉంటాం. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, కీర్తన గ్రంథము 51:17 విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నది అంటే, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును దేవుడు ఆలస్యము చెయ్యడు. ఇక్కడ దేవుని యొక్క కృప ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అప్పుడు దహన బలులు అర్పించారు, కానీ ఇప్పుడు మన హృదయము దేవునికి అర్పించాలి. విరిగి నలిగిన హృదయమును దేవునికి దగ్గర కుమ్మరించాలి. అప్పుడు దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, దీవిస్తారంట, ఆశీర్వదిస్తారంట. మరి ఆ యొక్క జంతువులు దేవుణ్ణి మేము స్తుతిస్తాము అని దేవునికి చెప్తూ ఉండినప్పుడు ఎంత గొప్ప సంతోషమండి. అదే కాకుండా నేను ఆ జంతువులు పక్షులు కలిసి దేవుని స్తుతించడము ఎంత భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. ఆయన కూడా ఎంత సంతోషించి ఉంటారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృప పొందుకోవాలి. ఇలాంటి దర్శనములు, ఇలాంటి యొక్క దేవుని ఆత్మ కుంపరింపబడాలని మీ అందరి జీవితాలలో ఈ యొక్క దర్శనము మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉన్నది. నేను ఎంతకాలం నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఈ దర్శనములన్నీ కూడా కనిపించాలి, అందరికీ తెలియాలి అని. దేవుడు ఈ యొక్క రోజున ఈ యొక్క కృపచేత దేవుడు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు, చింతపడకూడదు, బాధపడకూడదు, కృంగిపోకూడదు. మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో ఉన్నారు అని ఎంతగానో ఆయన మీద ఆనుకొని జీవిస్తే మన జీవితము సంతోషభరితముగా ఉంటూ ఆయన ఆత్మతో మన యొక్క జీవితాలలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడడానికి దేవుడు సహాయం చేసి చక్కటైన జీవితము అనగా ఎవ్వరికీ లేని భాగ్యం అనగా మిలియన్స్ ట్రిలియన్స్ డబ్బులు పెట్టినా కూడా ఇట్లాంటి భాగ్యము రాదండి. అట్టి భాగ్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహించాలని, ఆయన కృపతో మనల్ని నడిపించాలని ఈ యొక్క దర్శనమును మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నానండి. దేవుడు అనేక విషయాలలో సహాయం చేసి మనల్ని ఆనందభరితులుగా చేసి
మనల్ని ఎంతగానో నడిపిస్తారు అని ఈ యొక్క దర్శనం ద్వారా మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ 6 సంవత్సరములు కూడా నేను ఈ యొక్క గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ పెట్టాలని, యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నేను అనుకోలేదు. కానీ దేవుని యొక్క సంకల్పం, ఆయన యొక్క కృపతో నువ్వు పెట్టాలి, నా యొక్క ఆత్మను అందరికీ వివరించాలి అని దేవుడు చెప్పడంతో నేను ఈ యొక్క ఛానల్ పెట్టి మరి వాక్యాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. దానిలో భాగముగానే దేవుని యొక్క కృప చేత ఈ యొక్క పిక్చర్ని, ఈ యొక్క దర్శనమును మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో 6 సంవత్సరములు పూర్తి చేసుకుని 7వ సంవత్సరానికి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి వందనాలు చెప్పడానికి ఈ దినమున ఆయన యొక్క కృపకి మరి అప్పగించుకోవడానికి నేను ఈరోజు మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది. ఇంకా దేవుని యొక్క కృప ఎలా ఉంటుందో అవన్నీ కూడా తెలియచేస్తాను. మరి ఈ యొక్క దేవుని యొక్క కృప చేత నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నానండి. ఆఖరి యొక్క ప్రార్థన చేసుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన 6 సంవత్సరములు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోనికి నాయన నా తండ్రి అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మీ యొక్క పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళేవారు మీరు నా ప్రభువా. ప్రతీది కూడా మీ యొక్క కృప చేత నడిపించమని కోరుకుంటున్నాను. నాయన నా తండ్రి, చూసిన వారు నాయన నా తండ్రి మీ యొక్క ఆత్మలో బలపడి నా ప్రభువా చక్కగా వారి యొక్క జీవితాలని కట్టుకోవడానికి దర్శనములు చూసే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నాయన నా తండ్రి, మీ యొక్క కృప చేత నా ప్రభువా నాయన నా తండ్రి మరి అన్ని విషయాలలో మీరు సహాయం చేసినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం